ఈ వీడియోలో బేకర్ సిస్ట్ గురించి తెలుసుకుందాం. బేకర్ సిస్ట్ని పాప్లిటియల్ సిస్ట్ అంటారు. ఈ బేకర్ సిస్ట్ వెనుక ఉన్న ప్యాథోఫిజియాలజీ గురించి మాట్లాడబోతున్నాను. పెద్ద తిత్తులను అనగా బిగ్గర్ సిస్టులను పాప్లిటియల్ సిస్టులని కూడా అంటారు. ఇవి ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్ ఆర్ సిస్ట్స్ అంటే ద్రవంతో నిండిన సంచులు లేదా మోకాలి వెనుక ఏర్పడే సిస్టులు. ఇవి పాప్లాడియల్ ఫోసాలో సంభవిస్తాయి. పాప్లాడియల్ ఫోసా మోకాలి వెనుక ఉండే ఈ ప్రదేశంలో పాపులేషన్ ఫాసెట్లో నుంచి నీళ్లు బయటకు రావడానికి వేసి ఉండే చిన్న గొట్టం ఇక్కడ ఉంటుంది. పాప్లిటియల్ ఫోసాను వివరించే కండరాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. బేకర్ సిస్ట్ పరిమాణం పెరగడం వల్ల ఇవి సంభవించవచ్చు. వీటిని గ్యాస్ట్రోక్నిమియో సెమీ మెంబ్రానస్ బుర్సా లేదా జిఎస్ అని పిలుస్తాము. బుర్సా అనేది ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్ ఆర్ సిస్ట్స్ ద్రవంతో నిండిన సంచి. ఈ ప్రత్యేకమైన బుర్సా అనేది హెడ్ ఆఫ్ ది గ్యాస్ట్రోన్యూమియస్ మజిల్ సెమీ మెంబ్రానోసస్ అంటే గ్యాస్ట్రోక్నిమియస్ కండరాల సెమీ మెంబ్రానోసస్ మెయిన్గా ఉంటుంది. అంటే ఇది మధ్యగా ఉంటుంది. చాలాసార్లు ఈ బుర్సా యొక్క ద్రవం విస్తరణ కారణంగా పాపులాటియల్ బేకర్స్ సిస్ట్గా ఏర్పడుతుంది. బేకర్స్ సిస్ట్ అనేది మాస్ బిహైండ్ ద నీ అంటే మోకాలు వెనుక ద్రవ్యరాశికి అత్యంత సాధారణ కారణంగా ఉంటుంది. ఇది మరొక మోకాలి పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే వీటిలో మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఈ పరిస్థితులతో పాటు మెనిస్కల్ టియర్స్ అంటే మోకాలి గాయం, మితిమీరిన వాడకము కారణంగా బేకర్స్ సిస్ట్ సంభవించవచ్చు. మోకాలికి ఏదైనా గాయమైనట్టయితే మోకాలి స్ట్రక్చర్స్లో బేకర్ సిస్ట్ పొందే ప్రమాదాన్ని పెంచుతాయి. మరింత వివరంగా ప్యాథోఫిజియాలజీ గురించి మాట్లాడబోతున్నాను. కాలక్రమేణా మోకాలి గాయాల కారణంగా బేకర్ తిత్తుల వ్యాప్తి అంటే పెరుగుతున్న వయస్సుతో బేకర్ సిస్ట్ పెరుగుతుంది. దీనిలోని అనాటమీ గురించి తెలుసుకుందాం. ప్లాప్లారియో ఫోసా మరియు లెగ్ యొక్క మధ్య భాగం వైపు ఇది వన్ సైడ్ పాప్లిటైల్ ఫోసా అనేక కండరాల ద్వారా గుర్తించబడుతుంది. వాటిలో ఒకటి సెమీటెండినోసస్ కండరం. ఈ కండరం పార్శ్వ వైపు కండర పుష్టి ఫెమోరిస్ సరిహద్దులను గుర్తిస్తాము. పాప్లిటైల్ ఫోసా యొక్క పార్శ్వ అంచు తర్వాత అంటే మీడియల్ హెడ్ తర్వాత గ్యాస్ట్రోక్నిమియస్ కండరము. గ్యాస్ట్రోకిమియస్ కండరం హెడ్ ఆఫ్ ది గ్యాస్ట్రోస్నిమియస్ మజిల్గా ఉంటుంది. పాప్లిటియల్ ఫోసా యొక్క దిగువ సగం లేదా నాసిరకం లోయర్ హాఫ్ కోణాన్ని పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఇవి పాప్లిటియల్ ఫోసా యొక్క సరిహద్దులుగా ఉండే కండరాలుగా ఉంటాయి. ప్యాథోఫిజియాలజీ. ఇప్పుడు ఈ పరిస్థితి యొక్క ప్యాథోఫిజియాలజీ పేషెంట్ జిఎస్ విస్తరణను ఎక్స్పాన్షన్ కలిగి ఉంటుంది. ఇతర కారణాల వల్ల ఫ్లూయిడ్ డిస్టెన్షన్ కలిగి ఉంటుంది. అలాగే వీటిలో కొన్ని మళ్ళీ జిఎస్ బూర్సాకు గాయం కలిగి ఉంటాయి. ఫలితంగా ఆ బూర్సా పెరుగుతుంది. ఇది ఎన్లార్జ్డ్ జిఎస్ బూర్సా. ఇక్కడ జాయింట్ అండ్ సిస్ట్ అంటే కీలు మరియు తిత్తి మధ్య కమ్యూనికేషన్ అభివృద్ధి చెందుతుంది. ఫ్లూయిడ్ కొంత గాయం కారణంగా కొంత కనెక్షన్ అయ్యి జాయింట్ నుండి వచ్చే ఫ్లూయిడ్ సిస్టులోకి ప్రవేశించి విస్తరిస్తుంది. ఆ కారణంగా జాయింట్ క్యాప్సూల్ ఫాఫ్లిటోఫోస్లోకి హెర్నియేట్ అవుతుంది. ఇది బేకర్ తిత్తికి కారణమవుతుంది. మోకాలి కీలు జాయింట్ లోపల ఒత్తిడి మార్పులు కూడా ఫల్ఫిటల్ సిస్ట్కి కారణమవుతాయి. ఆపై జాయింట్ స్పేస్ సిస్ట్ మధ్య ఒక వాల్వ్ ఏర్పడుతుంది. ఇది పాప్లిటియల్ ఫోసాలు ఫ్లూయిడ్ చిక్కుకుపోయేలా చేస్తుంది. తద్వారా అనేక ప్యాథోఫిజియాలజికల్ మార్గాలు ఉన్నాయని మనం చూడవచ్చు. పాప్లిటియల్ సిస్ట్కి దారితీయవచ్చు. దీని సంకేతాలను లక్షణాలను మనం చూద్దాం. బేకర్ సిస్టులు ఎక్కువ భాగం లక్షణరహితమైనవిగా ఉంటాయి. వాటికి సంకేతాలు గాని లక్షణాలు గాని కనిపించవు. ఫ్యూ కేసెస్లో మోకాలి వెనుక భాగంలో ఒక్క సిస్ట్ లేదా ద్రవ్యరాశి అంటే మాస్ బల్గింగ్ ఉబ్బడం ఉంటుంది. వీటి లక్షణాలు చూసినట్లయితే మనం అదర్ కేసెస్లో ఇవి కీళ్ల బిగుతును కలిగించేంత పెద్దవిగా ఉండవచ్చు. మోకాలి కదలికలు సమస్యలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మోకాలిలో కీళ్ల అసౌకర్యం కూడా ఉండవచ్చు. కాబట్టి బేకర్ సిస్ట్ యొక్క క్లినికల్ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మోకాలి వెనుక ద్రవ్యరాశి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మోకాలి కీలు బిగుతుగా అసౌకర్యంగా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా ఏదైనా మోకాలి కీళ్ల క్షీణత ఉంటే మోకాలి నొప్పి కూడా ఉండవచ్చు. ఆపై కొంతమంది పేషెంట్లలో ఈ సిస్ట్ చీలిపోవడం కూడా జరుగుతుంది. తద్వారా బౌల్ ఆఫ్ ఫ్లూయిడ్ వాస్తవానికి పగిలిపోతుంది. ఇది కాలువాపుకు దారితీయవచ్చు. లేదా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లోతైన సిరరక్తం గడ్డకట్టడం వల్ల కనిపిస్తుంది. లేదా
డివిటి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అకర్స్ వెన్ ఏ బ్లడ్ క్లాట్. మోకాలి వెనుక ద్రవం లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ బిహైండ్ ద నీ అంటే ఎక్కువగా ఉంటే అది పగిలి ఆ ద్రవం ఫ్లూయిడ్ లోపల చుట్టుపక్కల మధ్యంతర ప్రాంతంలోకి వ్యాపిస్తుంది. మోకాలి మరియు కాలులోని కొన్ని ఇతర భాగాల్లోకి అది మరింత ఉబ్బిన కాలులాగా అనిపిస్తుంది. అది వన్ సైడ్ ఉబ్బిన కాలుగా ఉండి డివిటికి రెడ్ ఫ్లాగ్గా ఉంటుంది. అయితే ఇది నిజానికి పగిలిన బేకర్ సిస్టుగా ఉంటాయి. రోగ నిర్ధారణ తరచుగా క్లినికల్ డయాగ్నోసిస్ అవసరం. రోగి నిలబడి వారి మోకాలిని పూర్తిగా పొడిగించడము అంటే కాలు చాపడము దీనికి మార్గం. తద్వారా మోకాలి వెనుక ఉబ్బెత్తు లేదా ద్రవ్యరాశిని మనం చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో వారు మోకాలి ముడుచుకున్నట్లయితే నిజానికి ద్రవ్యరాశిని చూడలేరు. బిగ్ సిస్టమ్ ఉన్న రోగుల్లో క్లినికల్ సిమ్టమ్స్ గమనించవచ్చు. దీనిని ఫ్యూషర్స్ సైన్ లేదా ఫిస్సియా సైన్ అంటారు. ఇక్కడే మోకాలు 45 డిగ్రీల కోణంలో ముడుచుకున్నప్పుడు సిస్ట్ పూర్తిగా మాయమవుతుంది. మీరు నిలబడి ఉంటే ఇవి మోకాలిని పూర్తిగా వంచి ఉంటాయి కాబట్టి అప్పుడు ద్రవ్యరాశిని చూడవచ్చు. ఇది పౌచ్ సైన్. ఈ పరిస్థితిని నిర్ధారించడానికి కూడా ఉపయోగించవచ్చు. మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ లాగా బేకర్ స్థితిని చూడవచ్చు. జనరల్ రేడియోగ్రఫీని ఉపయోగించవచ్చు. అంటే అల్ట్రాసోనోగ్రఫీని అంటే లిక్విడ్ని చూడటానికి కూడా ఉపయోగించవచ్చు. మోకాలి వెనుక సిస్ట్ ఉన్న మాస్ ద్రవాన్ని చూడటానికి కూడా మోకాలి యొక్క మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ని ఉపయోగించవచ్చు. ఇది లక్షణాలు లేకుండా ఉంటుంది. విస్తృతంగా ఇది సింప్టమాటిక్ రోగ లక్షణంగా ఉన్నట్లయితే చికిత్స చేయబడే అవకాశం ఉంటుంది. దీనికి మోడిఫికేషన్ ఆఫ్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. మోకాలిలో గాయం తీవ్రతరం చేసే అంతర్లీనంగా ఉండే ఏదైనా నిర్దిష్ట ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్లయితే ఆ యాక్టివిటీ యొక్క చేంజెస్కు మరింత విశ్రాంతి అవసరం కావచ్చు. నొప్పి ఉపశమనం కోసం బేకర్ సిస్ట్ నాన్ స్టెరాయిడ్ల పరిమాణాన్ని తగ్గించవలసి ఉంటుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడాల్సి ఉంటుంది. కొంతమంది పేషెంట్లను సిస్ట్ ఆశించే స్టెరాయిడ్ ఇంజెక్షన్ని ఉపయోగించాలి. ఇది అల్ట్రాసౌండ్ ద్వారా చేయబడుతుంది. ఇది వాస్తవానికి సిస్ట్ యొక్క పరిమాణాన్ని తగ్గించడంలో కూడా సహాయపడవచ్చు. వీటన్నిటిని పూర్తిగా తొలగించడం అయితే సాధ్యం కాదు. అయితే సిస్ట్ యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి ముఖ్యంగా సమస్యలు ఉన్న పేషెంట్లకు సంబంధించి సహాయపడుతుంది. మోకాలి బిగుతుతో అసౌకర్యంతో ఇతర చాలా తీవ్రమైన సందర్భాల్లో శస్త్రచికిత్సను ఉపయోగించవచ్చు. ఇది ఓపెన్ సిస్ట్ ఎక్సిషన్ అవుతుంది.